అన్నాను. నిజంగా కూడా రైతులు కూడా సుభిక్షంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వాళ్ళ జీవనాలు మారాలి, వాళ్ళ జీవన శైలి మారాలి, వారి అభ్యున్నతి గురించే రైతులు రేవంత్ రెడ్డి గారు సంతోషంగా ఉండాలంటే మీరు ఇంకా రైతు రుణమాఫీ మరి 13,000 కోట్లు చేయాల్సి ఉంది. దాంట్లో లక్షలాది మంది రైతులైతే ఇబ్బందులు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఒకరికి అయ్యి ఒకరికి కాకపోయేసరికి ఆటోమేటిక్గా ఆందోళన కనిపిస్తుంది. ఒకసారి ఆ బీజేపీ నాయకులు కటకం సునీల్ రావు ఉన్నారన్న, ఆయనతో మాట్లాడదాం. సునీల్ రావు గారు నమస్కారం అండి. మీకు ఛానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. మన సోదరుడు చెప్తూ రేవంత్ రెడ్డి గారి ధైర్యం, వారి సాహసాలకు అప్రిషియేట్ చేస్తున్నట్టుంది. కాకపోతే ఇది ఆగస్టు 15th లోపు చేస్తా అన్న 36,000 కోట్లు ఈ రోజు వరకు కూడా జరగలేదు. 8,000 కోట్లు మాత్రమే కేవలం. కాకపోతే ప్రతి దేవత మీద ఓట్లు పెట్టి చెప్తుండో, నేను ఎక్కడికి ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవత మీద ఓట్లు పెట్టి చెప్తుండో, నేను ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. కానీ మళ్ళీ ఈ రోజు అంటున్నారు అదే కాంగ్రెస్ నాయకులు 4వ విడత చేస్తాం, 5వ విడత చేస్తాం అంటే వీళ్ళకు ఉండేది కేవలం 5 సంవత్సరాలే టర్మ్. ప్రతి గవర్నమెంట్ 5 సంవత్సరాలే ఉంటాయి, అందులో 9 నెలలు అయిపోతుంది, దగ్గర సంవత్సరం ఉంటుంది. ఇంకా వీళ్ళ గట్స్ ఎక్కడ ఉన్నాయో, వీళ్ళ ధైర్యం ఎక్కడ ఉందో ఏం అర్థం కావట్లేదు. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ప్రజలను బ్యాంకుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ ఉన్నారు తప్ప వీళ్ళకి ప్రజలకు ఉడగబెట్టింది ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, పని చేసుకోవాలన్నా తెలియదు, లేకపోతే ఈ బ్యాంకుల చుట్టూ తిరగాలనో తెలియదు, వచ్చింది తెలియదు, రాంది తెలియదు. ఈ కన్ఫ్యూజన్ లో రైతులు ఉన్నారు. ఇదంతా ఎట్లా ఉంటే మాటలు కోటలు చేతలు మాత్రం గడపమాటది అన్నట్టు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం సాధన కనిపిస్తా ఉంది. ఇక్కడ అసలు 18,000 20,000 ఏం కొంతనున్నది, ఇక్కడ వీళ్ళకు ధైర్యం అనిపించింది. పోనీ ఇది కాకుండా ఇంకేమన్నా ఈ రోజు వరకు రైతు భరోసా లేదు. పెద్ద గొప్ప మాటలు చెప్పిండ్రు. ఎక్కడ మైకు దొరికితే అక్కడ, ఎక్కడ హయాస్ మీద దొరికితే అక్కడ గొప్ప మాటలు చెప్తారు. రైతు బంధు ఇప్పటి వరకు లేదు, రైతు భరోసా కాంగ్రెస్ పార్టీకి రైతు భరోసా ఈ రోజు వరకు దిక్కు లేదు. రబీ ఇప్పుడు 500 బోనస్ ఇస్తామంటున్నారు, అది సన్నవాళ్లకు. మరి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది ప్రతి వడ్ల గింజకు మేము 500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఊతర వెళ్ళేలాగా ప్రతి సంవత్సరం ఏది సీజన్ మారిన కొద్దీ వాళ్ళ మాట శైలి మారుతా ఉన్నది. వాళ్ళ ఊకరంపు ఉపన్యాసాలకు వాళ్ళ చేతులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటికైనా కానీ దీన్ని గ్రహించాలి. ప్రజలు దీన్ని గ్రహించిండ్రు, ప్రజలు గ్రహించిండ్రు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించి ఇప్పటికైనా కానీ కొద్దిగా ఒక పాలనను ఒక వ్యవహారికంగా చేస్తే బాగుంటుంది తప్ప ఇట్లా మైకులు దొరికినప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు, చేతుల్లోకి వచ్చేసరికి ఇంకో చేతన చేసుడు, ఇదైతే ఏమాత్రం సమంజసంగా లేదు. రైతులు ఎవరు అంత సుభిక్షంగా లేదు. కాబట్టి సునీల్ రావు గారు గుర్తించి రెక్టిఫై చేసుకోవాలి మిగతా కాలంలోనే నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. ఓకే, 1 minute. హెచ్ఆర్ మోహన్ గారు, ఆయన చెప్పింది విన్నారు కదా, ఆగస్టు 15th లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. మీరు ఇప్పుడు ప్రజల్ని అయితే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక మాటలు అయితే కోటలు దాటుతున్నాయి కానీ అవి చేతల్లో కనిపించట్లేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టు మీరు చేయడం లేదు. సో దీంట్లో ఏం చెప్తారు? ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకులు కదా మాట్లాడేది. అవును, కట్కం సునీల్ గారు ఏమంటున్నా అన్న, మీ ఛానల్ ద్వారా అన్నకు వాళ్ళ పార్టీ నాయకులకు ప్రశ్న అన్న, భారతీయ జనతా పార్టీకి రైతులకు గురించి మాట్లాడే నైతిక హక్కు, నైతికత లేదు. మొట్టమొదటిసారిగా ఎందుకు లేదు అంటే భారతీయ జనతా పార్టీ రైతుల మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు సోదరా. మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడండి, మీరు నెక్స్ట్ మాట్లాడండి సోదరా, నెక్స్ట్ మాట్లాడండి. అయ్యో ఈ డిస్టర్బెన్స్ అయితే కష్టమైంది. భారతీయ జనతా పార్టీ రైతులకు శత్రువు, భారతీయ జనతా పార్టీ రైతుకు శత్రువైన పార్టీ. దానికి ఉదాహరణ ఏమి ఇస్తున్నానంటే, రైతుల మీద 3 చట్టాలు తీసుకొచ్చి ఢిల్లీ నది వేడిల్లో గుర్రాలతో దొక్కించి, వాటర్ గన్లతో కొట్టించి, బుల్లెట్ ప్రూఫ్లతో ఫైరింగ్ చేసి వాళ్ళను నక్సలైట్లు, టెర్రరిస్టుల కంటే దారుణంగా చంపిన ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అట్లాగే సెంట్రల్ మినిస్టర్ స్టేట్ మినిస్టర్ తీసుకుపోయి రైతుల మీద 12 మంది మీద ఎక్కించి చంపిన ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీది. 400-500 మంది రైతులు ఢిల్లీ నది వీళ్ళలో చనిపోయింది భారతీయ చరిత్ర భారతీయ జనతా పార్టీది. ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు బేషరతుగా
రైతుల క్షమాపణ చెప్పిన తర్వాత మాట్లాడాల్సిన నైతికత ఉంటుంది. ఉమ్, రెండవదన్న, ఉమ్, లక్షల కోట్ల రూపాయలు ఆదాని అంబానీకి మాఫ్ చేస్తారన్న. లక్షల కోట్ల రూపాయలు బుకట్ పైసలు. సినిమా ఇండస్ట్రీకి వ్యాట్ ఉండదు, ట్యాక్స్ ఉండదు అన్న, వాళ్ళకి మాఫ్ చేస్తారన్న. కానీ రైతులు అనేసరికి కన్నెర చేస్తారన్న. రైతుల మీద ఎందుకు ఈ వివక్ష? రైతులు అంటే కోపం ఎందుకు? రైతుల ఒక్క రూపాయి వాళ్ళకి ఇప్పుడు లక్షల కోట్లు ఆదానికి అంబానికి మాఫ్ చేసిన వాళ్ళు, రైతు రుణాలు రాష్ట్రంలో మీరు పాలించే రాష్ట్రంలో ఒక్క దగ్గర ఒక్క రూపాయి మాఫ్ చేయగలిగినారా? అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం గురించి ఎప్పుడన్నా ఆలోచించగలిగినారా? అట్లాగే వాళ్ళ మీద నల్ల చట్టాలు తీసుకొస్తే అదే రైతులు పోరాడితే తోక ముడిసి చట్టాలను వదిలేసి పారిపోయినటువంటి ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అలా మీరు గమనించినట్టయితే ఏ రకంగా భారతీయ జనతా పార్టీ రైతుల గురించి మాట్లాడుతుంది, మనకి ఏ రకంగా నైతిక హక్కు ఉంది, ఏ రకంగా నైతిక హక్కు ఉంది. కాబట్టి నేనేమంటున్నా, ఇది సమాధానం ఖచ్చితంగా ఇవ్వాలా. వీళ్ళు పాలించే ఏ రాష్ట్రంలో ఒక రూపాయి ఇచ్చిన ఘన చరిత్ర లేదు. వీళ్ళు పాలించే రాష్ట్రంలో ఎవ్వరికి ఒక రూపాయి మాఫ్ చేసిన చరిత్ర లేదు. లక్షల కోట్లు ఆదాయం అమ్మానికి చేస్తారు, కానీ రైతులకు మటుకు రుణమాఫీ కాదు కదా. కనీసం వాళ్లకు చూడటానికి కూడా వాళ్ళకి ఇష్టపడినటువంటి వ్యక్తిత్వం గల భారతీయ జనతా పార్టీ రైతుల గురించి మాట్లాడే నైతికత లేదని మరొకసారి చెప్తూ, ఇక రెండో అంశం, మనం భారతదేశంలోనే ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ ఒక్క నాయకుడు చేయలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమము, ఒక బహుత్కృతమైన కార్యక్రమం, రైతులకు ఏకకాలం 2 లక్షల మాఫీ అనేది ఒక చరిత్ర. ఇది మనం స్వాగతించాలా? అవును, ఒకరితరకరం ఉండొచ్చు కాక వాళ్ళది కూడా టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది, కొద్ది నియమ నిబంధనలు కొన్ని ప్రాబ్లం, వాళ్ళ ఆధార్ కార్డ్ ప్రాబ్లము, రేషన్ కార్డ్ ప్రాబ్లము, దానివల్ల ఆగింది తప్ప ఇవ్వకూడదు అని ఎక్కడ కూడా లేదు. మా ముఖ్యమంత్రి వర్యులు తేడా తెలంగాణ రైతులకు, అధికారులకు, వ్యవసాయ అధికారులకు క్లియర్ కట్, కలెక్టర్లకు, ఆర్టీఓలకు, ఎంఆర్ఓ గారికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. బాగా స్టడీ చేయండి, బ్యాంకర్స్ దగ్గర కరెక్ట్ డేటా కలెక్షన్ చేయండి, ఎక్కడ కూడా తప్పు జరగొద్దు. ఆల్రెడీ మనం అసెంబ్లీలో 31,000 కోట్లు పెట్టేసినాము, వాళ్ళకి కేటాయించాల్సిందే. దాంట్లో ఎవరు ఒక రూపాయి ముట్టుకోనికే లేదు. ఆ బడ్జెట్ కేవలం రైతుల గురించే. సరే, ఇక్కడ జరిగి ఉండొచ్చు, ఎప్పుడో చిన్నపాటి చిన్న ఇంట్లో ఉన్న 4 పిల్లలు ఉంటేనే పండుగకు ఒకరికి బట్టలు అంతాయి, ఒకసారి చిన్నపాటి అవుతుంది. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ఇంత లక్షల మంది ఉన్నటువంటి రైతుల్లో ఆల్రెడీ 40 లక్షల రైతులు తీసుకున్నటువంటి పరిస్థితి, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇస్తామన్నా. కానీ ప్రజల్లో ఒకలాంటి భయప్రాంతులు క్రియేట్ చేసి, ప్రజల్లో ఏది చేసినా మసిబూసి మారడికాయ చేసి, ఏది చేసినా అరే ప్రభుత్వం మంచి చేసిన చెడు చేసినా అంటే మంచి చేస్తే స్వాగతించండి, లేదు మీరు ఉండేది ప్రశ్నించడానికే. ఏదన్నా మీకు ప్రజాపక్షాన పోరాడుతున్నప్పుడు ప్రజలకి ఏదైనా అన్యాయం చేయాలి, ఖచ్చితంగా పోరాడాలి. ఎందుకంటే మీకు హక్కు ప్రజలు కల్పించినారు. అంతేగాని మంచి చేసినా దానికి మీద రాజకీయం చేసి ఏదన్నా మంచి జరిగినా రాజకీయమే, ప్రజలకు ఏదైనా మంచి చేద్దామని ఆలోచన కలిగినా రాజకీయమే. ఇది చేస్తుంటే ప్రజలు నవ్వుల పాలవుతారు తప్ప మీకు ఎక్కడ మైలేజ్ రాదన్న. అది మీకు గమనించాలా, గ్రహించాలా అన్నా. సినా, నేను ఒక విషయం చెప్పి ముగిస్తానన్నా. ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు, 31,000 కోట్ల లక్షల రూపాయలు మేము ఆల్రెడీ అసెంబ్లీలో దీనికి బడ్జెట్ ఇష్యూ పెట్టాము. ఆల్రెడీ దానికి 90% అప్రూవల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. ఇంకా 10% ఉండొచ్చు, నేను లేరు మొత్తం 100 అయిపోయినారని నేను మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకోలేదు. ఉండొచ్చు, అది నేను చెప్పిన ఇంతకుముందు డిబేట్ లో కూడా చెప్పిన అన్న. బ్యాంకర్స్ ఏదైతే వాళ్ళు డేటా కలెక్షన్ చేస్తున్నారో, బ్యాంకర్స్ ఏదైతే గవర్నమెంట్ కి సబ్మిట్ డేటా ఇచ్చినారో ఆ ప్రాతిపదిక మీద పోయినాం. కాబట్టి బ్యాంకర్స్ ఇచ్చినటువంటి డేటా పొరపాటు జరిగింది తప్ప ఇక్కడ రైతుకు, అధికారులకు, లేకపోతే రైతుకు, ఆ ప్రభుత్వానికి ఎక్కడ కూడా మనకు సంబంధం లేదు. కాబట్టి బ్యాంకర్ చేసిన కథకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. అది కూడా అధికారులు ఈ గడిచిన ఈ 15 రోజుల్లో అన్ని కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. 100% ఏ ఒక్కరి వదలమన్నా అందరికి ఇస్తాము. ఇక భారతీయ జనతా పార్టీదే కానీ, భారతీయ రాష్ట్ర సమితిదే కానీ అన్ని నూకలు చెల్లినాయి. ఇక వీళ్ళు కిందసేపు మాట్లాడు తప్ప ప్రజలు వీళ్ళని ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. వీళ్ళు అసలు వీళ్ళు ఎక్కడ రాజకీయం చేసినా ప్రజలే వద్దంటారు. అరే మీరు రాజకీయం చేయకూడదనైనా మాకు ప్రభుత్వం అన్ని విధాలుగా చూసుకుంటారు అని ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంకా మరి సునీల్ గారు, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు, ఎందుకంటే మీరు నల్ల చట్టాలు తీసుకొచ్చారు. రైతులపై కూడా మరి వాళ్ళను తీవ్రవాదులుగా పరిగణించారు. రైతుల విషయంలో మరి చాలామంది అప్పుడు చనిపోయారు. మీరు చేసిన నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేశారు. సో దీంట్లో మంత్రి కూడా రైతులపై కూడా
మరి ఆ కారు దాడి చేయడం కావచ్చు, కొంతమంది చనిపోవడం, ఇట్లాంటివి అన్నీ మీకు అదానీలు అంబానీలు తప్ప మీకు వేరే రైతుల గురించి మీరు ఎప్పుడు ఆలోచన చేయట్లేదు. రైతు మద్దతు ధర విషయంలో కూడా ఇప్పుడు ఇచ్చే మద్దతు ధర సరిపోదని కూడా మరి రైతు సంఘం నాయకులు కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు సునీల్ రావు గారు? అన్న కొద్దిగా ఓపికగా విని తెలుసుకుంటే అన్ని విషయాలకు నేను సమాధానం చెప్పండి చెప్తా. చెప్పండి చెప్పండి. నల్ల చట్టాలు తీసుకురావడము ఒక ప్రయోగము. ప్రజలు అద్దనుకున్నారు, వెనక్కి తీసుకున్నాము, అది హోందాగా వెనకకి తీసుకున్నాం. ప్రజలు వద్దనుకున్నారు, దాన్ని వెనకకి తీసుకున్నాం. ఎక్కడ నామొచ్చేది కాదు. ఇంకొకటి, అదానికి అంబానీకే ఇస్తారు అంటే అదానీల అంబానీల ఆ ఈక్వేషన్ వేరు. ఈ రోజు యూరియా ధర, మన ఎరువుల ధర ఎంత ఉన్నది, సీడ్ ధర ఎంత ఉన్నది, మన్మోహన్ సింగ్ పాలించిన 10 ఏళ్లలో ఎంత ఉన్నది మన సోదరుడు చెప్పాలా? నేను వింటాను, నేను రాసుకుంటాను. ఈ రోజు చెప్పులు పెట్టుకొని ఎక్కడ చెప్పులు లైన్లలో పెట్టుకొని ఎరువులకు ఉన్న పరిస్థితి ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇట్లాంటి చెప్పులు పెట్టుకోకుండా ఎరువులు కానీ విత్తనాలు కానీ తెచ్చుకున్న సందర్భం 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నదో ఒక్క డేట్ చెప్పినా అని రాసి పెట్టుకుంటాం. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే సవాళ్ళు వస్తే ఉన్నాయి. ఈ రోజు మద్దతు ధర ఎంత ఉన్నది, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఎంత ఉన్నారు, ఎంత ఉంది, డబుల్ అయింది. ఈ రోజు మద్దతు ధర మన్మోహన్ సింగ్ ఉన్న రోజుకు ఈ రోజు మద్దతు ధర డబుల్ అయింది. మేము ఎక్కడ ప్రజలకు మోసం ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పలేదు. మేమేమో అధిక చెయ్యలేని హామీలు వేయలేదు. మేము ఏదైతే చెప్తున్నామో మా మేనిఫెస్టో ఏదుంటుందో బరాబర్ దానికి కట్టుబడి మా పాలన సాగుతుంది, సాగిస్తాం. మేమేం మీలాగా రైతులందరికీ ఫ్రీగా కరెంట్ ఇస్తాము, మద్దతు ధర 500 ప్రతి రైతుకి ఇస్తాము, ఇట్లాంటివి మేమేం చెప్పలేదు. ఇంకొకటి, వాళ్ళు బడ్జెట్ లో పెట్టి సోదరుడు ఒకటి గుర్తుంచుకోవాలి అన్న, 26,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిండ్రు. 36,000 కోట్లు మేము రుణమాఫీ చేస్తామని క్యాబినెట్ ఒప్పుకున్నాం, క్యాబినెట్ ప్రకటించింది. బడ్జెట్ లో పెట్టింది మా ఓకే సునీల్ గారు మొత్తానికి తెలంగాణ అంటే 18,000 కోట్లు. ఈ అన్నిటికీ లెక్కలు తెలంగాణ ప్రజలు ఏమన్నా అమ్మాయిలు అనుకుంటారా, లేకపోతే వీళ్ళకు లెక్కలు లేకపోయావో అర్థమైతే లేదు. ఓకే సునీల్ గారు రైతులు ఏమో మీరు సునీల్ గారు వన్ మినిట్ సునీల్ గారు మొత్తానికైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఇప్పుడు రైతుల విషయానికి వచ్చేసరికి ఇక మరి మధ్యలో బీఆర్ఎస్ కూడా అనేక ఆరోపణలు చేస్తుంది. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో కూడా సునీల్ గారు మీరు ఆగండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. కొండారెడ్డిపల్లి సీఎం సొంత గ్రామంలో కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదు. హరీష్ రావు సవాల్ చేస్తున్నాడు. ఓకే, రైతు రుణమాఫీ కాలేదు, సాంకేతిక సమస్యలా లేకుంటే బ్యాంకుల సమస్యలా, మొత్తానికైతే మరొకసారి లక్షలాది మంది రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. దాంట్లో రైతు భరోసా విషయంలో కూడా కసరత్తు చేస్తోంది. రైతు భరోసా ఈ పంట పెట్టుబడి సాయం కింద ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మొన్న సెప్టెంబర్ 17 ముందు ఒకరోజు 17 రోజులు మాత్రమే వర్షాకాలం ఉంది, రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, వర్షాకాలం అయిపోతుంది, ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు రైతు సంఘం నాయకులుగా గమనించిన తేడా ఉంది. వాస్తవానికి అప్పుడు ప్రభుత్వం రైతులకు మేలు చేసిందా, ఇప్పుడు ప్రభుత్వం మేలు చేస్తుందా, అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో చెప్పండి. ఒకటేంటంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఎవరైనా కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు రైతుల కోసం మా ప్రభుత్వం ఉందనేది చెప్తారు. గతంలో రుణమాఫీ ఎందుకని ఫెయిల్ అయింది? ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులకు అదనంగా వడ్డీ భారం పెరగడం వల్ల ఇప్పటికీ రైతులకు రుణభారం ఉందనే ఉద్దేశంతో కాంగ్రెస్ గుర్తించి మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించి, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత జీవో తీసుకొచ్చి ఆ జీవోలో అనేకమైన నిబంధనలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. వాస్తవానికి రుణమాఫీ చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్కుంటే ఆగస్టు 15 నాటికి అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. నిజంగా వాళ్ళకు రుణమాఫీ చేయాలనే ఆకాంక్ష ఉంటే డబ్బులు 31,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాము, ఉన్నాయి పక్కన ఉన్నాయి అంటే వాటన్నిటిని రైతుల అకౌంట్లోకి వేయొచ్చు కదా. నిబంధనలు ఎందుకు అంటే ఆ రుణమాఫీలో
కొంత డబ్బుల్ని మిగిల్చుకొని వాటన్నిటిని పక్కదోవ పట్టించడానికి వేరే స్కీముల వైపు మరచల కోసమే పెట్టారేమో అనేది కనిపిస్తా ఉంది. ఎందుకంటే వానాకాలం సీజన్ అయిపోతుంది కదా, కాబట్టి వానాకాలం సీజన్ అయిపోవడానికి దగ్గరకు వస్తున్న టైంలో ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కావట్లేదు. రుణమాఫీ కాకపోవడం వల్ల రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. అందుకనే మేము రైతు సంఘంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే 2 లక్షల లోపులో రుణాలు ఏదైతే మాఫీ చేస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం అందరికీ అకౌంట్లో వేయండి. వాళ్ళకు 2 లక్షల పైన 2.5 లక్షలు ఉండని, 3 లక్షలు ఉండని, ఎంతైనా ఉండని, మీరు 2 లక్షల లోపల చేస్తామన్నారు కదా, అందరి అకౌంట్లో 2 లక్షల లోపల వేసేస్తే మీ గౌరవం అనేది నిలబడడానికి అవకాశం